టు 4 టీవీ. రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి చెందుతూ స్వచ్ఛతకు మారుపేరుగా ఉన్న నెల్లూరు నగరం నేడు మురుగు కూపంగా మారిపోతోంది. ఆహ్లాదకరమైన నగరాన్ని అందమైన స్మార్ట్ సిటీగా మార్చకుండా అధికారులు అలసత్వం వహిస్తున్నారు. నగర ప్రణాళికపై చిత్తశుద్ధి లేకుండా ఇష్టానుసారంగా అనుమతులిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీగా మారి 10 ఏళ్లు గడుస్తున్నా అభివృద్ధికి మాత్రం నోచుకోలేకపోతున్న నగరపాలక సంస్థపై స్పెషల్ స్టోరీ. నగరంలో వరద నీరు పారుదల కోసం 13 కిలోమీటర్లు కాలువల నిర్మాణం. కాలానుక్రమంగా పంట కాలువలు కాస్త మురుగు కాలువలుగా మారిన వైనం. చెత్త పూడికలతో నిండిపోవడంతో నగరమంతా దుర్వాసన. విశాలమైన నెల్లూరు నగర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని పూర్వీకులు పెన్నా నది ఒడ్డున నగరాన్ని నిర్మించారు. వరద నీరు పారుదల కోసం 13 కిలోమీటర్లు కాలువలు నగరం చుట్టూ నిర్మించారు. కాలువల పక్కనే రోడ్లు నిర్మాణం చేశారు. ఎంతో సుందరంగా నెల్లూరును మార్చారు. కాలానుక్రమంగా పంట కాలువలు కాస్త మురుగు కాలువలుగా మారాయి. చెత్త పూడికలతో నిండిపోవడంతో నగరం మొత్తం దుర్వాసన వ్యాపించింది. అధికారులు, కార్పొరేషన్ పాలకులకు ఆలోచన లేని కారణంతో పంట కాలువలన్నీ మురుగు కాలువలుగా మారాల్సి వస్తున్నాయి. నెల్లూరు నగరంలోని 9 లక్షల మంది ప్రజలు అనారోగ్య వాతావరణంలో జీవనం. ఆక్రమణల కారణంగా వర్షం వస్తే చెరువులను తలపిస్తున్న కాలనీలు. నగరంలోని ప్రధాన కూడళ్లను కలిపే అండర్గ్రౌండ్ వంతెనల్లోకి వర్షపు నీరు. నెల్లూరు నగరంలో ప్రస్తుతం 9 లక్షల మంది ప్రజలు అనారోగ్య వాతావరణంలో జీవనం సాగిస్తున్నారు. వరద కాలువలు పూడిపోవడంతో చిన్నపాటి వర్షపు నీరు బయటకు వెళ్లక నగర శివారులోని కాలనీలను ముంచేస్తోంది. వర్షపు నీటితో కాలనీలు కాస్త చెరువులుగా తయారయ్యాయి. పంట కాలువలు ఆక్రమణలకు గురికావడంతో కార్పొరేషన్లోని కాలనీలు, నగరంలోని ప్రధాన కూడళ్లను కలిపే అండర్గ్రౌండ్ వంతెనల్లోకి వర్షపు నీరు ప్రవహిస్తోంది. మురుగునీరు నిల్వ ఉండటంతో దుర్గంధంగా మారుతున్న నగరం. దోమలు అధికంగా ఉండటంతో రోగాల బారిన పడుతున్న నగరవాసులు. అండర్గ్రౌండ్ డ్రైనేజీ ప్రతిపాదనపై దృష్టి సారించాలంటున్న స్థానికులు. కాలువలు ఆక్రమించి భవనాలు నిర్మించడంతో నీరు బయటకు పోయే మార్గం లేక నగరం మునకకు గురి అవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మురుగునీరు నిల్వ ఉండటంతో నగరం దుర్గంధంగా మారిందని స్థానికులు తెలిపారు. దోమలు అధికంగా ఉండటంతో చాలా మంది అనారోగ్యాల బారిన పడుతున్నారని నగరవాసులు మొరపెట్టుకుంటున్నారు. భూగర్భ మురుగు కాలువలుగా మార్చాలనే ప్రణాళికను కార్పొరేషన్ అధికారులు అట్టకెక్కించారని స్థానికులు వాపోయారు. మున్సిపల్ అధికారులు స్పందించి వెంటనే చర్యలు చేపట్టాలని నగరవాసులు కోరుతున్నారు. మన నెల్లూరులో అంటే ఏ నగరానికి ఉన్నాయో లేవో తెలియదు కానీ మన నెల్లూరులో ఒక అండర్ గ్రౌండ్కి సంబంధించి డ్రైనేజ్ వ్యవస్థని మనం వాడుకోవటం లేదు. వాడుకోకపోవడం కంటే ఉపయోగించుకోవటం లేదని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే చాలా పైపులు కూడా నిర్వీర్యం, అంటే వాటిని వాడుకోకపోవటం వల్ల ఈరోజు చూస్తున్నాం మనం పంట కాలువల్లో, అంటే మన డ్రైనేజ్ వ్యవస్థ యొక్క పైప్ లైన్లన్నీ కూడా పంట కాలువల్లోకి వెళ్ళిపోతున్నాయి. మనం చూస్తున్నాం ఇదివరకు ఎప్పుడైనా కారు వేసుకున్న బండి వేసుకున్న సైకిల్ లేవులే అనుకోండి, వెళ్ళినప్పుడు మనం పొలంలో నీళ్లు పారుతుంటే అబ్బా ఎంత స్వచ్ఛంగా ఉన్నాయి, తెల్లగా ఉన్నాయని ఇలా చేత్తో తీసుకుని తాగేవాళ్ళం. ఈరోజు ఆ పరిస్థితి లేదు. అంటే టౌన్లోనే కాదు, పల్లెటూళ్ళల్లో కూడా లేదు. ఎందుకంటే ప్రతి దగ్గర డ్రైనేజీ పైపులు లీక్ అయి ఉన్నాయి, అవి పంట కాలంలో కలిసిపోతున్నాయి. మనం చూస్తున్నాం ఎంతోమంది నాయకులు వస్తున్నారు. మనకి నెల్లూరు తరపున ఎత్తుకుంటే మన కేంద్ర మంత్రిగా, పట్టణాభివృద్ధి శాఖ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు వెంకయ్య నాయుడు గారు చాలా నిధులు మన ఇండియాతో పాటు ఆంధ్రప్రదేశ్కి నెల్లూరు కూడా ఇచ్చారు. ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరిగాయి. అయితే మన దౌర్భాగ్యం ఏంటంటే ఆ తర్వాత చాలా ప్రభుత్వాలు మారాయి, తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. ఇప్పుడు ఈ కార్యక్రమాలు చేస్తే మళ్ళీ కేంద్రానికి పేరు వస్తుందేమో అన్నట్టున్నారా, లేక అవి చేయడానికి మీకు టైం లేదా, లేక మాకు తిట్టుకునేదానికే టైం లేదండి, మేము ప్రజలకు ఏం పని చేస్తామనే భావనలో ఉన్నారా, మాకు అర్థం కావటం లేదు. ఈరోజు ప్రతి పౌరుడికి మనం కల్పించాల్సిన కనీసమైన అంటే చిన్న హక్కుగా చెప్పుకుందాం మనం తాగునీరు కూడా మనం ప్రతి ఒక్కళ్ళు 10 రూపాయలు వాటర్ క్యాను, 5 రూపాయలు వాటర్ క్యాను. మన దరిద్రం ఏంటంటే అవి కూడా ఎక్కడా సూచించలేదు. మన నెల్లూరులో ఒక 100 పాయింట్లు చూసుకుందామండి తాగునీరు, ఎక్కడా కూడా సరైన ప్రామాణికాలు లేవు, సరైన ఆఫీసర్ చెక్ చేయట్లేదు. ఏడో దగ్గర ఆయన పైప్ పట్టుకుంటాడు, అవి ఫిల్టర్ చేస్తున్నాడు, ఒక కెమికల్ కలుపుతున్నాడు, ఇచ్చేస్తున్నాడు, తాగుతున్నాడు. ఈరోజు ఆరోగ్య సమస్య కూడా మోకాల నొప్పులన్నీ కూడా ఆర్ఓ వాటర్ మరి చూస్తుంటారు. ప్రతి ఒక్కరు 100లో 70% కూడా ఆర్థో డాక్టర్ని సంప్రదిస్తున్నారు. ఒకప్పుడు షుగర్ ఎక్కువ వ్యాధి ఉండేది, ఇప్పుడు మోకాల సమస్యలు ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ కూడా నీళ్ళ వల్లే వస్తున్నాయి. మనం చూస్తున్నాం నెల్లూరు పెన్నా బ్యారేజ్ నుంచి సర్వేపల్లి కాలువ దాకా కూడా
ఆ డ్రైనేజీ పైపులు మొత్తం లాగడం జరిగింది. ఇంకోటి అన్నిటికంటే ముఖ్యంగా ఏదైనా పెళ్ళి ఏదైనా జరిగినప్పుడు పెద్ద పెద్ద కళ్యాణ మండపాలు అయితేనేమి ఎక్కడెక్కడైనా సభలు పెడితే ఈ యొక్క వేస్టేజ్ మొత్తం అంటే డ్రైనేజీ వ్యవస్థను కానీ ఇవన్నీ కూడా వాటిలో కలిపేస్తున్నారు. దీంతో స్వచ్ఛమైన నీరు అనేది మనకు అందుబాటులో లేదు. అంతేకాదు ఇక్కడ నెల్లూరులో పెద్ద పెద్ద హోటల్స్ కూడా వాళ్ళకి వనరులు లేక వసతి లేక అనేది నాకు తెలియట్లేదు, కానీ ఈ వేస్టేజ్ని అంతా కూడా మీరు తాగునీటిలో కలిపేస్తున్నారు. ఈరోజు స్వచ్ఛమైన నీరు మనకు అందక మనం తాగే నీరు కలుషితమై అనేక రోగాల మీద మనం పోరాడుతున్నాం. దీని విషయాన్ని ప్రభుత్వం కానీ అటు ప్రభుత్వ అధికారులు కానీ లేదా రాజకీయ నాయకులు కానీ గుర్తించుకొని అసలు నెల్లూరు నగరం మొత్తం మీద కూడా ఎక్కడా కూడా నీటి వ్యవస్థ కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ సరైన పైప్ లైన్స్ కానీ లేవు అని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ముఖ్యంగా నెల్లూరు నగరంలో చెరువు చూస్తే చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే నెల్లూరులో కలెక్టరేట్ కాడ నుంచి డైకాస్ రోడ్డు వరకు ఉండే ఈ మురుగునీరు సంబంధించిన వచ్చే పైపుల్లోంచి వచ్చిన వ్యర్థ వాటర్ అంతా చెరువులో కలుపుతున్నారు. దీనివల్ల చెరువులో నీరు కలుషితమైపోతుంది. దాని నీరు వాడిన వారందరికీ రోగాల పాలైపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వ నాయకులు కానీ ఈ వచ్చిన మురుగునీరు ఎట్లా చేస్తున్నారు, ఎందుకు దాంట్లో కలుపుతున్నారు అన్న విషయం మీద చర్యలు తీసుకోవాలి. ప్రజానికానికి జరుగుతున్న అవస్థల్ని బాధలు మీరు గమనించుకోవాలి. అలానే ముఖ్యంగా ఆ చెరువులో నిమజ్జనం చేస్తుంటారు. అలానే దర్గా సంబంధించిన భక్తులు, ముస్లిం భక్తులు వాళ్ళు రొట్టెల పండుగకు వచ్చినప్పుడు ఆ నీళ్లు వాడతారు, చల్లుకుంటారు. అటువంటి నీటిని ఇట్లా వృధా చేయటం కానీ దాన్ని కలుషితం చేయటం కానీ ఎంతవరకు న్యాయము చట్టబద్ధమని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. దయచేసి ఆ నీటిలో చెరువులో ఎటువంటి ఈ యొక్క డ్రైనేజ్ వాటర్ని కలపకుండా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను నెల్లూరు వాసిగా. అలాగే భుజభుజి నెల్లూరు నుంచి కూడా ఒక కాలువ వస్తుంది. ఆ కాలువ కూడా తిరిగి డైరెక్ట్గా నెల్లూరు చెరువులో కలుపుతున్నారు. అంటే ఆ కాలువలో కూడా కంప్లీట్గా డ్రైనేజ్ నీటి వెళ్ళి ఆ కాలువలో చెరువులో కలిసినప్పుడు ఆ చెరువు నీటిని ఎన్ని రకాలుగా వాడుతుంటామంటే ఈ యొక్క మురుగునీటిని కలిపి ప్రజల్ని ఇబ్బందులు పెట్టడం, అనారోగ్య పాలు చేయడం ఎంతవరకు సబబని ఒక నెల్లూరు నగరవాసిగా మిమ్మల్ని అడుగుతున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ నాయకులకు సంబంధించి వీళ్ళందరూ ఆ యొక్క చెరువులో ఎటువంటి కలుషిత నీటిని కానీ డ్రైనేజ్ నీటిని కానీ కలపకుండా చేస్తారని మిమ్మల్ని మనస్ఫూర్తిగా వేడుకుంటూ కోరుకుంటున్నాను. జై హింద్. 10 ఏళ్ల చరిత్ర కలిగిన మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది. నగరాభివృద్ధిలో కీలకమైన డ్రైనేజీ వ్యవస్థను పటిష్టం చేస్తే తప్ప ఈ సమస్యలు తీరవు. ఇప్పటికైనా అధికారులు తగు చర్యలు తీసుకోవాలి. ఆక్రమణలపై కఠినంగా వ్యవహరించాలి. డ్రైనేజీ పారుదలలోని లోపాలపై దృష్టి సారించాలి. అండర్గ్రౌండ్ డ్రైనేజీ ప్రతిపాదనలపై చర్యలు తీసుకోవాలి. అలా చేస్తేనే నగరవాసుల సమస్యలు తీరుతాయి.